హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. నేను ఇవాళ ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నా. అది తోటకూర టమాటో బాయిల్డ్ ఎగ్స్ కర్రీ. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఒక ముద్ద ఎక్కువనే తింటారు. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? దీనికి కావాల్సింది ఒక 7 టమాటాలు, ఒక కట్ట అంటే ఒక పావు కిలో తోటకూర, ఒక 5-6 స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా మెంతి కూర, ఇంకా పచ్చిమిరపకాయలు. దీనికి కావాల్సినన్ని నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఎందుకంటే తోటకూరలో కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. ఇంకా ఎగ్స్ ఆల్రెడీ ఉడుకుతున్నాయి. ఇవి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని పుచ్చలు తీసుకొని ఇలా అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇవి చిన్నగా ఉన్నాయని చూస్తున్నారా? ఇవి నాటుకోడి గుడ్లు అండి. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. గుడ్డు తక్కువ, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా, ఎందుకంటే ఇవి వేగాలి కదా, అందుకనే పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేటివి తొందరగా వేగిపోతాయండి, అందుకనే నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని వేగించుకున్నా. ఇప్పుడు మనం ఇవి వేగిన తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు, జీలకర్ర వేసి దంచి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నా. ఈ తోటకూరలో ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఎల్లిపాయలు వేసుకుంటేనే. ఇవి కాసేపు వేగిన తర్వాత మెంతి కూర ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెష్గా ఇప్పుడే మా గార్డెన్లో హార్వెస్టింగ్ చేసి మరీ తీసుకొచ్చానండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని దీనికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్నర పట్టిందండి దీనికి. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకుంటే ఈ కూర అనేది చాలా మంచిగా మగ్గుతుందండి. ఆవిరితోనే మంచిగా మగ్గుతుంది. చూడండి, ఇలా ప్లేట్లో వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. టమాటాలు అన్నది తొందరగా మగ్గుతాయి కదా, తొందరగా ఉడుకుతాయని నేను లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ ఉన్న ప్లేట్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి దీనిపైన పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా పెట్టేసుకొని తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఎంత తొందరగా మగ్గినాయో. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం ఉడకపెట్టుకొని పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి దీనిపైన ప్లేట్ పెట్టేసుకోవాలి.
ఒక 1 మినిట్ తర్వాత చూస్తే చాలా బాగా ఉడికిందండి, దగ్గర పడ్డది కూర అనేది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీ హెల్దీ అయిన తోటకూర టమాటో బాయిల్డ్ ఎగ్స్ కర్రీ 5 నిమిషాల్లో రెడీ అవుతుందండి. సింపుల్గా ఇలా చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లో కదా. ఇందులో నేను అన్ని హెల్త్కి సంబంధించిన ఇంగ్రీడియంట్సే వేసాను కదా, వేరే ఏమి వేయలేదు కదా. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోవడమే. ఇదండి ఇవాల్టి తోటకూర టమాటో బాయిల్డ్ ఎగ్స్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లో. ఏమంటారు? బాయ్.